శ్రీకృష్ణుడికి గాంధారి పెట్టిన శాపం అసలు ఎందుకు పెట్టింది, దానికి గల కారణాల గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. కౌరవ వంశం నాశనమైనప్పుడు గాంధారి మాత ఆవేదనతో శ్రీకృష్ణుడికి మరియు యాదవ వంశానికి శాపం పెడుతుంది. అదేంటంటే, నేను మహాయోగిని, ధృతరాష్ట్రుడి పత్నిని శపిస్తున్నాను. మా వంశం ఎలాగైతే నాశనం అయ్యిందో ఆ ప్రకారంగానే మీ కళ్ళ ముందే మీ యాదవ వంశం కూడా నాశనం అవుతుంది. మృగాల మాదిరిగా మీలో మీరే ఒకరిని ఒకరు చంపుకు తింటారు. మృగాల పిల్లల మాదిరిగానే మీ యాదవుల పిల్లలు కూడా ఆర్తనాదాలు చేస్తారు. కానీ వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ఎవరూ ఉండరు. మా నగరం ఎలాగైతే దుఃఖంలో మునిగిపోయిందో అలాగే మీ ద్వారక కూడా సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని స్వర్ణ భవనాలు సముద్రంలో ఉప్పులాగా కరిగిపోతాయి. అప్పుడు నువ్వు ఒక అరణ్యంలో దీనంగా పడుకుని ఉండగా ఒక కసాయివాడి చేతి బాణం తగిలి హీనంగా బలి కాగలవు. ఇది ఒక పుత్రహీనురాలు అయిన మాత నుండి వెలువడ్డ శాపం, ఎప్పటికీ విఫలం కాదు అని శపిస్తుందన్నమాట. ఆ తర్వాతనే శ్రీకృష్ణుడు ఆమె చెప్పిన విధంగానే అరణ్యంలో పనుకొని ఉండగా ఒక బాణం అనేది వచ్చి అతనికి తగిలి కుచ్చుకొని చనిపోవడం జరుగుతుంది. పూర్వం పతివ్రతలంటే ఎంత పవర్ఫుల్గా ఉండేవాళ్ళు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇదన్నమాట గాంధారి పెట్టిన శాపం. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్గా వస్తాయి.